అందరికీ నమస్కారం. మీనరాశివారికి జూన్ 1, 2, 3 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టమనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మీనరాశివారంటేనే ఓ అద్భుతం. వీళ్లది నీటితత్వం కదా, అందుకే మనసు వెన్నలాంటిది. కరుణ, దయ వీళ్ల సొంతం. ఎదుటివాళ్ల కష్టం చూస్తే చలించిపోతారు. చేతనైన సాయం చెయ్యాలని తపించిపోతారు. వీళ్ల ఆలోచనా విధానం కూడా చాలా లోతుగా ఉంటుంది. పైకి కనిపించేదానికంటే ఎంతో లోతైన భావాలుంటాయి. బృహస్పతి వీళ్ల అధిపతి కావడం వల్ల సహజంగానే జ్ఞానం, మంచి అవగాహన శక్తి ఉంటాయి. కలలు కనడం, కలల పట్ల ఆసక్తి చూపడం వీళ్లకి చాలా ఇష్టం. వీళ్లతో మాట్లాడితే మనసు తేలికపడ్డట్టు అనిపిస్తుంది. అంతటి ప్రశాంతత వీళ్ల మాటల్లో, చూపుల్లో ఉంటుంది. ఇక వీళ్ల సర్దుకుపోయే గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2 చేపలు వ్యతిరేక దిశల్లో ఈదుతున్నట్టు ఉంటుంది వీళ్ల చిహ్నం. అంటే ఎలాంటి పరిస్థితులనైనా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోగలరు. మొండి పట్టుదలకు పోకుండా అవసరమైతే తమ పద్ధతిని మార్చుకోవడానికి కూడా వెనుకాడరు. అందుకే వీళ్లకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్లు ఎవరినీ అంత తేలిగ్గా నొప్పించరు. అందరినీ కలుపుకుపోవాలని చూస్తారు. వీళ్లలో ఓ తెలియని ఆకర్షణ ఉంటుంది. అది వాళ్ల మంచి మనసు నుంచే వస్తుంది. ఎదుటివారి బాధను తమ బాధగా ఫీలయ్యేంత సున్నితమైన హృదయం వీలిది. ఆధ్యాత్మిక చింతన కూడా మీనరాశివారికి ఎక్కువగా ఉంటుంది. పైకి మామూలుగా కనిపించినా లోపల దైవభక్తి, సేవాగుణం మెండుగా ఉంటాయి. వీళ్లు స్వార్థం లేకుండా ఇతరుల కోసం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడతారు. అందుకే వీళ్లని విశ్వమానవులు అని కూడా అనొచ్చు. కష్టాల్లో ఉన్నవారికి వీళ్లు ఓ ఆశాకిరణంలా కనిపిస్తారు. డబ్బు, హోదా కంటే మానవత్వానికే ఎక్కువ విలువ ఇస్తారు. ఇంత మంచి లక్షణాలున్న మీనరాశివారు నిజంగా అదృష్టవంతులు. వాళ్లతో స్నేహం చేసేవారు కూడా అదృష్టవంతులే. వీళ్ల మంచితనం, నిస్వార్థ సేవ అందరికీ ఆదర్శం. మీనరాశివారికి జూన్ 1, 2, 3 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 1వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశివారికి ఈ రోజు మీ మాటతీరు, ధైర్యసాహసాలు మీకు బాగా కలిసివస్తాయి. మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది, అవి మీకు మేలు చేస్తాయి. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు. కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే మీ మాటల వల్ల కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ములు లేదా తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. వారి చదువు, ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం కావచ్చు, కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. ఆరోగ్యం విషయంలో చూస్తే సాధారణంగా బాగుంటుంది. మీలో శక్తి, ఉత్సాహం ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా అవి త్వరగా తగ్గిపోతాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల మానసికంగా కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానం, యోగా వంటివి చెయ్యడం మంచిది. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పై అధికారులు మీ పనితీరును గుర్తిస్తారు. మీ ధైర్యమైన నిర్ణయాలు, సమయస్ఫూర్తి మీకు ప్రశంసలు తెచ్చిపెడతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పనిలో మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి మంచి రోజు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధనలాభం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల వల్ల డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలతో వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా బాగుంటుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయావకాశాలు ఎక్కువ. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
వివాహితులకు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. కలిసి విహారయాత్రలకు వెళ్లే ఆలోచన చెయ్యవచ్చు. పిల్లల గురించిన శుభవార్తలు వింటారు. మీ బంధం మరింత దృఢపడుతుంది. ప్రేమికులకు అనుకూలమైన రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భాగస్వామితో సమయం గడపడానికి మంచి రోజు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. జూన్ 2వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీనరాశివారికి కొంత మిశ్రమంగా ఉంటుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులో లేదా పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు, కాని మీరు వారిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కుటుంబ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చు. వారితో ఓపికగా మాట్లాడండి. ఇంట్లో ప్రశాంతత కోసం ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్తి లేదా మానసిక ఒత్తిడి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం, సమయానికి నిద్రపోవడం ముఖ్యం. ఏలినాటి శని ప్రభావం కూడా ఆరోగ్యంపై పడుతుంది కాబట్టి నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. సహోద్యోగులతో లేదా పై అధికారులతో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. మీ పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉంటూ మీ బాధ్యతలను నిర్వర్తించండి. అనవసరమైన వాదనలకు దిగకండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. పోటీ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులతో సమస్యలు రావచ్చు. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కొంచెం తగ్గవచ్చు. అనవసరమైన విషయాలపైకి మనసు మళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కూడా చదువుపై ప్రభావం పడవచ్చు. లక్ష్యంపై దృష్టి సారించి కష్టపడి చదవాలి. వివాహితులకు దాంపత్య జీవితంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. ఓపికతో, ప్రేమతో వ్యవహరించడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ముఖ్యం. ప్రేమికులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు లేదా ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ మాటల్లో జాగ్రత్త వహించండి. ఓపికగా ఉంటే సాయంత్రానికి పరిస్థితులు చక్కబడతాయి. జూన్ 3వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశివారికి ఈరోజు మీ భాగస్వామ్య సంబంధాలపై దృష్టి సారిస్తారు. ఇతరులతో కలిసి చేసే పనులలో విజయం సాధిస్తారు. మీ సామాజిక జీవితం చురుకుగా ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది లేదా దాని గురించి ప్రణాళికలు వేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ఆరోగ్యంపై ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. వ్యాయామం చెయ్యడం, మంచి ఆహారం తీసుకోవడం కొనసాగించండి. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. మీ భాగస్వాములు లేదా సహోద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. జట్టుగా చేసే పనులలో విజయం సాధిస్తారు. మీ పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల ద్వారా లేదా జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందవచ్చు. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు కుదిరే అవకాశం ఉంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. దూర ప్రదేశాల నుండి కూడా వ్యాపార అవకాశాలు రావచ్చు. విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉపాధ్యాయులు, స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వివాహితులకు దాంపత్య జీవితం చాలా ఆనందంగా, అన్యోన్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు చాలా బాగుంటుంది. మీ సంబంధంలో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమను తరువాతి స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలు చేయవచ్చు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. రొమాంటిక్ డిన్నర్ లేదా విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. మీనరాశివారు
కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే గ్రహాల అనుకూలతను పెంచుకోవచ్చు. ఇవి చాలా సులభమైనవి, మనసు పెట్టి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీనరాశికి అధిపతి బృహస్పతి కాబట్టి గురువారం నాడు మీరు కొన్ని ప్రత్యేక పనులు చెయ్యాలి. పసుపు రంగు బట్టలు వేసుకోవడం లేదా కనీసం ఒక పసుపు రంగు రుమాలు అయినా దగ్గర ఉంచుకోవడం మంచిది. గుడికి వెళ్లి దక్షిణామూర్తి స్వామికి లేదా మీ ఇష్ట దైవానికి ప్రార్థనలు చెయ్యండి. శనగపప్పు, పసుపు, అరటిపళ్ళు, పసుపు రంగు స్వీట్లు వంటివి పేదవారికి లేదా పంతులుగారికి దానం చెయ్యడం వల్ల గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం బ్రుం బృహస్పతయే నమః అనే మంత్రాలను రోజూ కొన్నిసార్లు చదువుకోవడం వల్ల మనశ్శాంతి, ధైర్యం కలుగుతాయి. రెండోదిగా మీరు సాత్వికమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. పెద్దలను, గురువులను గౌరవించండి. పేదలకు, అవసరమైన వారికి చేతనైనంత సహాయం చెయ్యండి. అన్నదానం చెయ్యడం, పశుపక్ష్యాదులకు ఆహారం, నీరు అందించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆవులకు సేవ చెయ్యడం లేదా వాటికి ఆహారం పెట్టడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. నీటిని వృధా చెయ్యకుండా మొక్కలకు నీరు పోయడం కూడా మంచి పరిహారం. వీలైతే ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి, ఆధ్యాత్మికంగా కూడా మేలు చేస్తుంది. చివరగా మానసిక ప్రశాంతత కోసం రోజూ కొంత సమయం ధ్యానం చెయ్యడం లేదా మీకు నచ్చిన దైవ స్తోత్రాలు వినడం అలవాటు చేసుకోండి. విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం మీనరాశివారికి చాలా మంచిది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా శనిదేవుడి ప్రభావం తగ్గడానికి శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చెయ్యడం, హనుమాన్ చాలీసా చదవడం మంచిది. ఏ పరిహారం చేసినా నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.